గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, వెల్కమ్. ఒక మంచి ప్రేమ కథ. ఈ మంచి వేళ, ఈ మంచి వేదిక మీద మంచి కళాకారులందరూ కలిసి తీసిన ఈ సినిమాలో కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికే ఈ సమావేశం. విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ఛానల్ మిత్రులకు, కళాకారులకు, నటీనటులకు అందరికీ స్థిర ప్రొడక్షన్స్ తరఫున స్వాగతం. స్థిర ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించిన ఈ సినిమా గురించి కొన్ని దృశ్యాలు, కొన్ని పాటలు చూసి కథ లోపలికి వెళ్దాం. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్. అదే, ఓకే. యా,
వండర్ఫుల్ టచింగ్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ఫుల్ ట్రైలర్. కథ ఏమిటో అందరికీ కొంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ కథ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల నుంచి ఆశించే ప్రేమ కథ, అందరి జీవితంలో ఎదురయ్యే కథ. ఈ కార్పొరేట్ జీవితాలలో, ఈ ఉరుకుల పరుగుల జీవితాలలో మాసిపోతున్న వెలసిపోతున్న మానవ సంబంధాల కథ, కుటుంబ సంబంధాల కథ. అందరూ ఆలోచించి జవాబిచ్చే ప్రశ్నలు అడిగేయాల్సిన అటువంటి కథ. వృద్ధాప్యం రెండవ బాల్యం అంటారు. అప్పుడు తల్లిదండ్రులను తాము ఎవరైతే తమను గుండెల మీద ఆడించి గుండెల్లో పెట్టుకుని పెంచారో వారిని పెంచాల్సిన బాధ్యత గురించి కలిగించే కథ. ఈ కథను మన మనసులకు హత్తుకునేలా రాసిన, నటించిన, తీసిన, నిర్మించిన వారందరినీ పరిచయం చేసుకునేందుకే ఈ సమావేశం. వారిని వరుసగా వేదిక మీదికి ఆహ్వానిస్తాను. ఫస్ట్ మనం కొన్ని ఈ వండర్ఫుల్ సినిమాలో కొన్ని చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి. కొన్ని పాటల్లో కొంచెం చూసి ముందుకెళ్దాం. ఏదైనా పాట పాడు, నిద్రపోతాను. నేనా పాట? పోనీ నేను పాడినా? నీకు నిద్ర పడుతుందేమో చూడు. సరే పాడు.
నేను అలా చేసినప్పుడు నువ్వు నన్ను కొట్టేదానివా? ఎందుకు కొట్టలేదు? 2 చెంపలు వాయించేదాన్ని. ఇప్పుడు నేను 2 వాయించినా కొడతావా? అమ్మకే అమ్మనై పెంచుకుంటే ప్రేమతో అంతకంటే జీవితాన అందమేముంది, ఆనందమేముంది. అమ్మకే అమ్మనై పెంచుకుంటే ప్రేమతో అంతకంటే జీవితాన అందమేముంది, ఆనందమేముంది. అందమేముంది, ఆనందమేముంది. లాలపోసి చుట్టూ నువ్వే ఒడిని చుట్టే ముస్తాబు చేసి దిష్టి చుక్క ఒకటి పెట్టి ఎదకు హత్తుకొని ముద్దు పెట్టుకుంటే అంతకంటే జీవితాన అందమే ఉంది, ఆనందమే ఉంది. అందమే ఉంది, ఆనందమే ఉంది. ఆటలలో పాటలలో ఆయాసం పడుతుంటే ఆకలితో దాహంతో అలసి సొలసిపోతుంటే ఉచ్చరించి పువ్వ పెట్టి ఒడిని చేర్చి లాలి పాడి చోకొట్టితే అంతకంటే జీవితాన అందమే ఉంది, ఆనందమే ఉంది. అందమే ఉంది, ఆనందమే ఉంది. నాన్న, వాళ్ళల్లో ఒకరికి ఒక లవ్ అఫేర్ ఉందంట, తెలుసా? ఈ వయసులో డ్యూయట్స్ పాడుకోవడం? అబ్బా, ఇప్పుడు కాదు నాన్న, ఆమె 16 ఏట. 16 ఏళ్ల వయసులో లవ్ అఫేర్ లేదంటే ఆశ్చర్యపడాలి. నాకు లేదు, మీకుందా నాన్న? నాకు అస్సలు లేదు. నాకు కూడా ఉంది. వాట్? చెలిమి పడవ సాగుతోంది చిరునవ్వుల కడలిపై, కళకళలా గలగలలా సొగసైన తోవలో. చెలిమి పడవ సాగుతోంది చిరునవ్వుల కడలిపై, కళకళలా గలగలలా సొగసైన తోవలో. నక్షత్ర కాంతుల చందమామ వెలుగుల తడతడలా విలవిలలా మెరిసేటి స్నేహము. చెలిమి పడవ సాగుతోంది చిరునవ్వుల కడలిపై. చందనపు గంధంలా సంపెంగల కానిలా చిన్ననాటి చిలిపి పల్ల చిరునవ్వుల సోవడిలా. చందనపు గంధంలా సంపెంగల కానిలా
నక్షత్ర కాంతుల చందమామ వెలుగుల తడతడలా విలవిలలా మెరిసేటి స్నేహము Fantastic songs, fantastic music, fantastic lyrics. What impactful, meaningful words. వోల్గా రచన అందరికీ తెలుసు. వోల్గా రాసే ప్రతి పదంలో ఎంత మీనింగ్ ఉంటుందో అది కూడా అందరికీ తెలుసు. కానీ నథింగ్ మోర్ సిగ్నిఫికెంట్ దెన్ దిస్ మూవీ అండ్ దీస్ లిరిక్స్ అండ్ దిస్ రిలేషన్షిప్. ఇంకొకసారి కథ గురించి ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఇది హ్యూమన్ రిలేషన్షిప్స్, family relationships, families affected by work, families affected by jobs, families affected by their choices. All of these make an impact on our lives. కానీ తల్లిదండ్రులు వృద్ధాప్యంకి వచ్చే వరకు వాళ్ళ పిల్లల నుంచి ఏం ఆశిస్తారు? వాళ్ళు ఎలా అయితే వాళ్ళని పెంచారో వాళ్ళని అలానే చూసుకునేలాగా ఆశిస్తారు. వాళ్ళతో ప్రేమగా ఉండడం, వాళ్ళతో సమయం గడపడం, వాళ్ళ కుటుంబంలో వాళ్ళతో పాటు ఉంచుకోవడం, అలాంటి విషయాల గురించి ఈ సినిమాలో చాలా లోతులో వెళ్తాము. అందరికీ హత్తుకునేలాగా తీసిన సినిమా ఇది. అందరికీ చాలా రెలవెంట్గా, రిలేటబుల్గా తీసిన సినిమా ఇది. అందుకే పాటలు కానీ, మాటలు కానీ, యాక్టింగ్ కానీ అన్నీ కూడా మీ అందరికీ చాలా చాలా నచ్చుతుందని నా అభిప్రాయం. ఇంకొంచెం మాట్లాడాలి అనంటే, ఇప్పటి సమాజంలో ప్రత్యేకంగా ఈ పాయింట్ మీరు గుర్తు చేసుకోవాలి. ఇప్పటి సమాజంలో మనం అందరం పరిగెడుతున్నాము, చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాం. కానీ ఎవరిని వెనక్కి విడిచిపెడుతున్నాం? మన తల్లిదండ్రుల్ని. కాబట్టి కొంత సమయం వాళ్ళ గురించి ఆలోచించడానికి, గుర్తు చేసుకోవడానికి తీసినటువంటి సినిమా. ఒక 5 minutesలో అందరూ ఈ సినిమాలో పాల్గొన్న వాళ్ళందరినీ స్టేజ్ మీదకి రమ్మంటాను. ఒక 5 minutesలో వాళ్ళు కొంత అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. ప్లీజ్ బేర్ విత్ us. ఓకే.
ఈ మంచి సినిమా గురించి దాని వెనుకున్న మంచి మనుషులందరినీ కొంతవరకు ఈ వేదిక మీదకి రమ్మంటున్నాను, ఆహ్వానిస్తున్నాను. మొదటగా ప్రముఖ జర్నలిస్ట్ అయిన ప్రభు గారికి స్వాగతం. ఈ సినిమాలో మ్యూజిక్ ప్లీజ్ ఒక్క నిమిషం సార్, ప్రొడ్యూసర్ గారు ప్లీజ్ ఇఫ్ యూ కెన్ గివ్ హిమ్ అ బొకే. I'm supposed to stand. Photo. Very good. Photo, please. Inka good. Please. K.M. Radhakrishna Garu, renowned music director of Telugu movies. With his name, we remember films like Anand, Godavari, Chandamama. He received a Nandi Award as Best Music Director for the film Godavari. He's an excellent singer, musician in Carnatic and Hindustani music. Welcome on stage, sir. Rohini started her career as a child artist at the age 5. Both as a child artist and leading actor, she has acted in over 500 Indian films. She received National Award Special Mention for Best Actress for the Telugu films 3 in the year 1996 and Andhra Pradesh Nandi Award for the same. She also received Kalimamani from Tamil Nadu government for the year 2010. Rohini has directed 7 short films, commercial films, as well as a documentary on child actors titled Silent Hues under the Radhaswamy Enterprises production she found in 2007. Apart from mainstream cinema, Rohini has made a foray into television by hosting live talk shows for Star Vijay TV and has written scripts for TV series. She has adapted the Sahitya Academy Award-winning novel
Veruku Neer for a telefilm in 2005. Rohini has also been active in Tamil theatre as performer and director. We welcome you on stage, Rohini. Rohini Hattangadi, a versatile artist working for nearly 4 decades on the stage, film, and television. She is also to date the only Asian recipient of the coveted award given by the British Academy of Film and Television Arts, BAFTA, as the Best Actress in a Supporting Role of Kasturba in Richard Attenborough's film Gandhi. She graduated from the National School of Drama, being recipient of the Best Actress Award and the Best All-Round Student Award. She also has the distinction of being the first woman to act in Yakshagana, Carnatic folk theatre play, and the first woman in Asia to act in a classical Japanese kabuki play, Ibaragi, under the eminent Japanese director, Professor Shojo Sato. She won the Best Actress Award at the Maharashtra State Drama Festival in 1975. She has received the Sangeet Natak Academy Award 2004, the Vishnu Das Bhave Gold Medal in 2019. She has made memorable performances on stage, both in Hindi, Marathi, Gujarati, and other languages. Her Telugu work, her work in Telugu films like Sita Ramaya Gari Manavaralu and Sitama Vakitlo Sirimalli Chettu, these are performances we all know and remember her by. We welcome you on stage, Rohini Garu. హిమాంశు పోపురి నిర్మాతగా ఇది ఆయన మొదటి చిత్రం. మంచి సినిమాలను ఇష్టపడే ఆయన తను ఒక మంచి సినిమా అనుకోవటం యాదృచ్ఛికంగా కనిపించినా అది నిజం కాదు. ఆయన సినిమాలు వినోదంతో పాటు ప్రయోజనకరమైనవిగా ఉండాలి అనే ఆయన నమ్మకమే ఈ చిత్ర నిర్మాణానికి ఆయనను ప్రేరేపించింది. ఈ కథను బలంగా నమ్మి ఈ కథ ప్రేక్షకులకు చేరాలని భావించి ఈ సినిమాని నిర్మించారు. యంగ్ ఇండస్ట్రియలిస్ట్గా దూసుకుపోతున్న హిమాంశు పోపురి ఇప్పుడు యంగ్ ప్రొడ్యూసర్గా కూడా అయ్యారు. హిమాంశు పోపురి గారికి స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తున్నాను. ఓల్గా సుప్రసిద్ధ రచయిత్రి. అనేక సినిమాలకు కథ మాటలు రాశారు. తోడు సినిమాకు ఉత్తమ కథను అందించినందుకు నంది అవార్డు అందుకున్నారు. సాహిత్య రంగంలో ఈమె అందుకోని అవార్డు లేదు. ఒక మంచి ప్రేమ కథకు కథ, మాటలు, పాటలు అందించిన ఓల్గా గారికి స్వాగతం. అక్కినేని కుటుంబరావు తన మొదటి సినిమా భద్రం కొడుకుతోనే నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు అందుకున్నాయి. పాత నగరంలో పసివాడు అంతర్జాతీయ అవార్డు పొంది కైరో అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. ఇప్పుడు ఈ యొక్క మంచి ప్రేమ కథను కూడా కేరళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. అయోధ్య ఫిల్మ్ ఫెస్టివల్ లక్నోలో పాల్గొని ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకున్నది. ఈ చిత్రంలో నటించిన ప్రముఖ నటి రోహిణి హట్టంగాడి గారికి బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అవార్డు లభించింది. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ఎంపికై పూనా ఫిల్మ్ ఆర్కైవ్లో ప్రదర్శించబడింది. మరెన్నో అవార్డులు సొంతం చేసుకోబోతున్నది. ఉత్తమ చిత్రాల దర్శకుడిగా పేరొందిన అక్కినేని కుటుంబరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్స్. ఆర్టిస్ట్ సౌమ్య గారిని స్టేజ్ మీదకి రమ్మంటున్నాను, ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ ఆన్ స్టేజ్ సౌమ్య. వెళ్ళండి. ఇంకొంతమంది ఆర్టిస్ట్ ఉన్నారండి. ధన్య, జేపీ గారు లైన్ ప్రొడ్యూసర్, సుమతి గారు కాస్ట్యూమ్ డిజైనర్, లక్ష్మణ్ ప్రొడక్షన్ డిజైనర్, లక్ష్మీ సౌజన్య ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, పద్మారావు గారు అండ్ సురేష్ గారు. ప్లీజ్ కమ్, వెల్కమ్ ఆన్ స్టేజ్. జేపీ గారు లైన్ ప్రొడ్యూసర్, ప్లీజ్ కైండ్లీ కమ్.
Suresh Garu, we welcome you on stage. Yes, please come, sir. Pramila Garu. Pramila Garu, please come on stage, ma'am. Should I start asking them questions? వాళ్ళే మాట్లాడతారు కదా మైక్ చేస్తే హలో ముందుకు రమ్మని చెప్పండి 4-5 మెంబర్స్ మెయిన్ వాళ్ళు ఫోటో తీస్తారు ఎవరెవరు మెయిన్ ఫ్రంట్కి రమ్మని చెప్పండి ఓకే వాళ్ళని ఫోటో తీస్తారంట చెప్తే వాళ్ళు ఫోటో తీస్తారంట ఇద్దరు యాక్టర్స్ కూడా మోల్డానికి కింద ఫోటోస్ మీరందరూ వచ్చేసారు మెయిన్ గ్రూప్ ఒకసారి డైరెక్టర్ మెయిన్ గ్రూప్ ఒకసారి ముందుకు యా హలో ఈటీవీ నుంచి సంధ్య గారు నితిన్ గారు ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ యా సంధ్య గారు వెల్కమ్ జస్ట్ గెటింగ్ చైర్స్ 1 minute నితిన్ గారు ప్లీజ్ కమ్ చైర్స్ అందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళని ఒక్కొక్కరుగా వాళ్ళ అభిప్రాయం వాళ్ళ అనుభవం ఎలా ఉంది ఈ సినిమాలో అన్న విషయాలు వాళ్ళకి ఇంకేమన్నా చెప్పాలనిపించింటే వాళ్ళని మాట్లాడమని అడుగుతాం. ఫస్ట్ వీల్ స్టార్ట్ విత్ ఆర్టిస్ట్ సౌమ్య గారు, ఇఫ్ యూ వుడ్ లైక్ టు సే అ ఫ్యూ వర్డ్స్. యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం నేను రావడం స్టేజ్ మీద మాట్లాడడానికి.
ఓకే హాయ్ గుడ్ ఈవినింగ్ హలో గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో చాలా క్లియర్గా తెలుస్తుంది నేను నర్వస్ ఉన్నానని. ఇట్స్ ఫైన్. సో ఫస్ట్ నేను థ్యాంక్స్ అయితే సౌజన్యక్క గారికి చెప్పాలి. సో షీ అప్రోచ్డ్ మీ అండ్ నేను చాలా టెన్షన్ ఉండే, ఇంత సీనియర్స్ ఆర్టిస్ట్ ముందు డైరెక్టర్ ముందు చేయడం అంటే నో ఇట్స్ నాట్ ఫనీ ఆల్సో. చాలా సపోర్ట్ చేశారు. నేను చాలా మిస్టేక్స్ చేశాను, ఐ నో యాక్ట్ చేసేటప్పుడు, ఐ నో. థ్యాంక్ యూ రోహిణి గారు, థ్యాంక్ యూ రోహిణి గారు, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సో యా, ఇట్ వాజ్ వండర్ఫుల్ జర్నీ ఫర్ మీ. ఐ హోప్ ఐల్ డూ అగైన్ విత్ దోస్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సౌజన్య అక్క. థ్యాంక్ యూ. వెరీ నైస్. రాధాకృష్ణ గారు, ఈ సినిమాకి సంగీతం అందించారు. పాటల గురించి, కథా చిత్రీకరణ గురించి మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి. ఇది ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమా నేను ఊహించాను చాలా బాగా తీస్తారని. అట్లాగే తీశారు కుటుంబరావు గారు. ఒక ప్రతి ఫ్రేమ్ కూడా ఎట్లా ఉంటుందంటే ఒక నీట్గా ఇట్లా ఒక ఫోటో ఫ్రేమ్ లాగా అనిపించింది నాకు. ప్రతి సీన్ కూడా ఎంత అద్భుతంగా ఉండిందంటే మంచి మంచి పాటలు, ఓల్గా గారు రాసినటువంటి పాటలు ఆణిముత్యాల్లాగా. నాకు మళ్ళీ వేటూరి సుందరరామూర్తి గారు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ప్రవాహంలాగా, ఒక స్మూత్గా అట్లా వెళ్ళిపోయేటట్టుగా ఆ యొక్క పదాల అల్లిక ఎలా దొరుకుతుందో అలా 4 పాటలు ఆవిడ చాలా చక్కగా రాశారు, చాలా అర్థవంతంగా రాశారు. ఆ తర్వాత నాకు కథ చెప్పారు కుటుంబరావు గారు. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమయంలో నేను దాన్ని చూసినప్పుడు, ఆ ఫిల్మ్ చూసినప్పుడు ఎంత హాయిగా అనిపించింది అంటే నేను మా పేరెంట్స్ని కలవడానికి వెళ్తుంటాను, కానీ నెలకు 1-2 సార్లు చాలా టఫ్గా, అంటే నాకు షార్ట్ టైం ఉంటుంది, నేను తక్కువ టైం స్పెండ్ చేయగలుగుతాను. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తున్నప్పుడు నేను చాలా ఫీల్ అయ్యా. నాకు యాక్చువల్గా చెప్పాలంటే కళ్ళలో నీళ్లు తిరిగినాయి. అంటే దాదాపుగా ఒక 20 రోజులు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ చేసింటాము. అంటే ప్రోగ్రామింగ్ అని, లైవ్ ఆర్కెస్ట్రైజేషన్ అని, కోరస్ అని చాలా. ఆ తర్వాత దాన్ని ప్రాసెస్ చేసే విధానంలో చాలాసార్లు చూసింటాను. ఎన్నిసార్లు చూసినా ఏదో ఒక ఆత్మీయత, ఒక తన్మయత్వం. ఆ రోహిణి గారు వాళ్ళిద్దరూ ఎంత ఆ తల్లి బిడ్డ ఆ లవ్, ఆ అఫెక్షన్ ఎంత తీసుకొచ్చారంటే నిజంగా. మా ప్రొడ్యూసర్ హిమాంశు గారు కూడా ఒక క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. వారు కూడా ఎంత స్వీట్, అంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయారు. సో ఇట్లా కుటుంబరావు గారు ఈ యొక్క ఒక మంచి కథని మనందరికీ, ఈ జనరేషన్కి చాలా అవసరం. ఈ జనరేషన్కి ఎందుకంటే ఈరోజు మనం ఏదైతే మిస్ అవుతున్నామో, ఎంత మిస్ అవుతున్నాం, పేరెంట్స్ని మిస్ అవుతున్నాము. మనం బతకాలి, ఎదగాలి, ఇవన్నీ చాలా అవసరం, నేను కాదనను. కానీ ఆ ప్రాసెస్లో సర్టన్ ఏజ్ వచ్చే కొద్దే మనకు అన్ని బాధలు, ఆనందాలు అన్నీ తెలుస్తుంటాయని నాకు అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత. ఈ సినిమా ద్వారా మరొకసారి కుటుంబరావు గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకత్వం అవార్డు రావాలని మనసారా కోరుకుంటున్నా. బహుశా ఈ సినిమాకి చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ వస్తుంటాయి. ఒక మంచి సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు హిమాంశు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఈ ఫిలింకి మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ టు కుటుంబరావు గారు అండ్ ఓల్గా మేడం. అండ్ ఈ సినిమాకు నేను పనిచేయడానికి లైవ్ ఆర్కెస్ట్రైజేషన్ కావచ్చు, నా టీం కావచ్చు, నా ప్రోగ్రామర్స్ ప్రవీణ్ గారు, తర్వాత లైవ్ ఆర్టిస్ట్ ఉన్నారు, చాలామంది పనిచేశారు. అనిల్, దాదాపుగా 40-50 మంది దాకా పనిచేశారు. నా ఇంజనీర్స్ వెంకటేష్, ఆదిత్య అండ్ చెన్నై ఇంజనీర్స్, ఆ తర్వాత రమేష్ రమానాయుడు స్టూడియోస్ నుంచి అందరూ కూడా హెల్ప్ చేశారు చాలా పేషెన్సీగా ఈ ప్రాసెస్. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న ఒక సైలెంట్గా ఒక మూవ్ ఉంటుంది, దాన్ని బాగా ఎలివేట్ చేయాలి, ఆ నాదం, బ్యూటీని ఎలివేట్ చేయాలనే ప్రాసెస్లో అందరూ కోఆపరేట్ చేశారు చాలా ఓపిక్గా. అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. తెర వెనుక రావు గారు, జేపీ రావు గారు కూడా చాలా ఎంత చేయాలో అంత చేశారు, నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సౌజన్య కూడా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నరేష్
తను కూడా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఈ సినిమాని ప్రేక్షకులందరూ కూడా చూసి మన ఈటీవీ విన్ ద్వారా 16th రోజు టెలికాస్ట్ అవ్వడం జరుగుతుంది. కంటిన్యూస్గా ఎప్పుడైనా చూడొచ్చు. మీరు చూడండి, చూస్తే ఆ విలువలు, వాల్యూస్ తెలుస్తాయి. పేరెంట్స్తో ఎట్లా ఉండాలి, పేరెంట్స్ అవసరం ఏంటి, మనల్ని ఇంతగానం పెంచి పోషించినటువంటి పేరెంట్స్కి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోవాలనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళని మిస్ అవ్వద్దు. మనం వాళ్ళకి ఈ జన్మలోనే రుణం తీర్చుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి విచ్చేసిన నితిన్ గారు, సంధ్య గారు, ఈటీవీ ద్వారా విచ్చేసిన వారికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ వన్స్ అగైన్. గ్రేట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు. ప్రభు గారు, మీరు కొంత మీకు కుటుంబరావు గారి సినిమాలు మొదటి నుంచి తెలుసు, మీరేమన్నా ఏమైనా ఏంటమ్మా, ఎంతైనా చెప్పగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు యూ ఆల్. This is an unexpected offer and honor to me to share the dais with all these people, great people. Not great అని అంటాం కంటే కూడా, ఎందుకంటే రెగ్యులర్గా we will be meeting so many great people, but very rarely we come across to meet the good people. ఈ డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ వెరీ గుడ్ పీపుల్ అండ్ బ్యూటిఫుల్ పీపుల్. ఇక నాకు నిజంగా తెలీదు, జస్ట్ 15 minutes బ్యాక్ ఇలా కార్యక్రమం ఉందండి అన్నారు. నేను రానిపోయే రోజు ఈ సినిమా రోజు మాకు ఈ కార్యక్రమాలు ఉంటూనే ఉంటాయి. లేదండి, అక్కినేని కుటుంబరావు గారిదండి సినిమా అండి అన్నాను. ఒక్కసారి ఉలికిపడ్డా నేను. అక్కినేని కుటుంబరావు గారిదా? అసలు వస్తున్నా వెంటనే జస్ట్ 5 minutes నోటీస్లో నేను ఇక్కడికి రావటం జరిగింది. ఎందుకంటే ఆ పేరు వినగానే, అక్కినేని కుటుంబరావు గారు, ఓల్గా గారు, వీళ్ళ పేరు వినగానే ఒక మంచి సినిమా, మంచి సంస్కారం, మంచి సభ్యత, మేనర్సు, వాల్యూసు ఇవన్నీ ఒక్కసారి నా కళ్ళ ముందు కనిపిస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు రచనా వ్యాసంగంలో కానీ, సినిమా రంగంలో కానీ సినిమాలు తీస్తూ ఉన్నారు. కానీ ఏ రోజునో కూడా దే నెవర్ ఫెయిల్డ్ ఇన్ ఎ మోరల్ ఆస్పెక్ట్. దే ఆర్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ టువర్డ్స్ దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ. కానీ ఒక సినిమా తీసేటప్పుడు ఉండాల్సిన ఈస్థెటిక్స్, సినిమాల్లో ఉండాల్సిన సెన్సిబిలిటీస్, వీటన్నిటి విషయంలో కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు, రచనల్లో కానీ సినిమాల్లో కానీ. అలాంటి వ్యక్తులు చాలా రోజుల తర్వాత ఒక సినిమా తీస్తున్నారంటే రియల్లీ దాన్ని ఆ సినిమా టైటిల్లోనే ఉంది ఆ మంచితనం, ఆ చూసినటువంటి ఆ పాటలో ఉంది. ఎవ్రీ మూమెంట్ ఐ కుడ్ స్మెల్ ఏ వండర్ఫుల్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఫిలిం మేకింగ్. అంత చక్కటి పీపుల్ వీళ్ళు. అలాగే నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి. దట్ యంగ్ మ్యాన్, ఆయన సినిమా తీయాలనుకుంటే ఈరోజు ఉన్నటువంటి డైరెక్టర్ ఎవరితోనూ గట్టిగా పట్టుకున్న మంచి కమర్షియల్ సినిమా అంటే మంచి లవ్ స్టోరీలు, లేకపోతే ఇంకెవరో యాక్షన్ సినిమాలు తను కూడా హీరోగా చేశాడు. కాబట్టి అలాంటి టేస్ట్ కాకుండా వీళ్ళతోటి ఒక సినిమా తీయాలనేటువంటి తన అభిరుచిని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ కంగ్రాచులేటింగ్ యూ. ఇక మన మేడం రోహిణి గారు, వాట్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్, వాట్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్. తను చిన్న చైల్డ్ యాక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ మధ్యకాలంలో 2-3 సార్లు మేడం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వీ షేర్డ్ డయాస్ విత్ హర్ ఇన్ సో మెనీ ఫంక్షన్స్. కానీ అలాంటి చక్కని పాత్రలో తను ఎంచుకోవటం, దట్ ఈస్ ఎ వండర్ఫుల్ సెలెక్షన్. ఇక ఆ పాత్రలో తను ఇందాక చూస్తున్న నా సాంగ్స్లో చూస్తుంటే ఎంత చక్కగా ఉన్నారో. ఆవిడ నటన గురించో లేకపోతే ఆవిడ స్క్రీన్ అపీరెన్స్ గురించో మనం చెప్పవసరం లేదు. ఇంటర్నల్ లెవెల్స్ మనుషుల్లో సంస్కారం ఉంటేనే అంత చక్కని నటన కానీ, అంత అభినయం కానీ పలుకుతుంది. సో సచ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్ రోహిణి గారు. మేడం గారు ఇంకా మనం చెప్పవలసిన ద గ్రేట్ లేడీ. ఆ రోజు నుంచి రోహిణి అట్టంగాడు, సీతారామయ్య గారి మనవరాల దగ్గర నుంచి మన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మొదలుకొని హర్ జర్నీ సచ్ ఎ వండర్ఫుల్ జర్నీ. అంటే మనకు ఆ స్థాయిలో పాత్రలు చేసే నటీమణులు లేరు, అక్కడ చూసుకున్నా లేరు. అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, ఇదైపోయారు. ఇలాంటి చక్కని పాత్రలు ఒక బామ్మని, ఒక అమ్మమ్మని మనం చూసుకోగలుగుతున్నామంటే సచ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్. సో ప్లీజింగ్, వెరీ హ్యాపీ టు షేర్ డయాస్ విత్ యూ మేడం. అలాగే రాధాకృష్ణ, వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. ఎలాంటి పాటలు మనకి ఇచ్చారు తను. గోదావరి దగ్గర నుంచి ఇన్ని సినిమాల్లో మనం వీ హ్యావ్ ఎంజాయ్డ్ హిస్ మ్యూజిక్. ఎలా తను కూడా చాలా గ్యాప్ తర్వాత మరలా మ్యూజిక్ చేయటం. ఇక వాల్గా మేడం, ఇక ఆవిడ గురించి ఏం చెప్పాలి. ఒక నవలా ప్రపంచంలో కానీ, ఒక పత్రికా ప్రపంచంలో, ఒక రచనా వ్యాసంగంలో ఆవిడకున్నటువంటి విలువలు, ఆవిడ పాటించిన విలువలు, ఆవిడకి ఆ సాహిత్య ప్రపంచం ఇచ్చే విలువ, ఇవన్నీ కూడా వండర్ఫుల్ మూమెంట్స్. రియల్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు షేర్ ఆల్ దీస్ వ్యూస్ ఆఫ్ మైండ్ విత్ యూ ఆల్. ఇంత చక్కటి గ్యాదరింగ్ అంటే
ఫుల్గా హాల్ అంతా కిక్కిరిసిపోనవసరంలో ఉన్న కొద్ది మందిలో అయినా ఆ సాహిత్య అభిలాష, సాహిత్య సౌరభం, ఆ విలువల తాలూకు గౌరవం ఉంటే చాలు. అలాంటి ఒక చక్కని గ్యాదరింగ్లో ఇలా అలా మాటలు షేర్ చేసుకునే అవకాశం అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ అట్ ద ఎండ్ I would particularly congratulate the ETV team. The claps ఇవ్వండి, ప్లీజ్ గివ్ మీ క్లాప్స్ ఫర్ దిస్. ఎందుకంటే రామోజీరావు గారిని ఒక గ్రేట్ పర్సన్ స్థాపించిన, వ్యవస్థీకరించినట్టు విలువల్ని, ఆ వాల్యూస్ని అలా పాటిస్తూ దే ఆర్ గివింగ్ వండర్ఫుల్ ఫిలిమ్స్. ఈ మధ్యకాలంలో ఈటీవీ విన్లో వస్తున్నటువంటి సినిమాల్లో వాటి సెలక్షను, వాటి తాలూకు రిజల్ట్ మనం చూస్తున్నాం. చాలా మంచి రిజల్ట్ ఇస్తున్నారు. ఇలాంటి సినిమా ఎక్కడికి ఎత్తుక్కోవాలి? ఈ సినిమాని ఎత్తుక్కుంటూ వాళ్ళు వెళ్ళారు. ఈ సినిమా మాకు నచ్చిందని చెప్పి వాళ్ళు తీసుకున్నారు. అది ఉత్తమ అభిరుచి అంటే, ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేయటువంటి. థ్యాంక్ యూ. యూఆర్ ఆల్సో ద రోజు మీ పేరండి సంధ్య గారు. సంధ్య గారు యూఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఈటీవీ. ఇప్పుడే చూశాను మిమ్మల్ని, ఇంతకుముందు వీళ్ళంతా తెలుసు, కానీ మీరందరూ ఆ ఈటీవీలో ఆయన ప్రతిష్ఠించిన విలువను అలా కొనసాగిస్తున్నారు. అలా అందుకని పర్టికులర్గా ఎన్నో సినిమాలు కానీ వెబ్ సిరీస్లో కానీ వాళ్ళు ద వే దే ఆర్ ఎంకరేజింగ్ విత్ అండ్ ద వే దే ఆర్ ట్రావెలింగ్ విత్ ఈజ్ వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ టు యూ ఈటీవీ పీపుల్. కంగ్రాట్స్ టు అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you. So as a follow-up to this, I'd like to request ETV నుంచి వచ్చిన నితిన్ గారు to please talk about his work and his opinion and అందరికీ నమస్కారం అండి. ముందుగా పెద్ద సినిమాలు చిన్న సినిమాలు సంబంధం లేకుండా ప్రతి మంచి సినిమాకి సపోర్ట్ చేస్తున్న మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఇక్కడికి జస్ట్ ఈటీవీ నుంచి ఒక రిప్రజెంటేటివ్గా మాత్రమే రాలేదండి, ఒక అభిమానిగా వచ్చాను. అందుకే కొంచెం భయంగా కూడా ఉంది, ఎందుకంటే గొప్ప టాలెంట్ అసోసియేట్ అయిన కంటెంట్ అండి ఇది. బిగినింగ్ విత్ మాట్లాడుతుంటేనే ఎక్సైట్మెంట్ అండ్ ఆల్సో నర్వస్నెస్. రోహిణి మ్యామ్, బోత్ ఆఫ్ యూ మ్యామ్, ఇట్స్ అన్ ఆనర్ మ్యామ్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. బికాజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆడవారికి ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో గొప్ప కథలు వచ్చాయి. అలాంటి కథల్లో మనకు అమ్మ అన్న గుర్తొచ్చే పేర్లు. అమ్మమ్మ అంటే రోహిణి అట్టంగిడి గారు, అమ్మ అంటే రోహిణి గారు. సో మీ ఇద్దరి మధ్యలో నిలబడి మాట్లాడడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను మ్యామ్. బికాజ్ వాట్ ఎ కోఇన్సిడెన్స్. ఐ జస్ట్ వాంట్ టు రీకలెక్ట్. జస్ట్ టుడే మార్నింగ్ వీ వర్ డిస్కసింగ్ అబౌట్ అ ఫిలిం కాల్ సీతారామయ్య గారి మనవరాలు. And our CEO, Mr. Bapnedi garu, was particularly talking about the grandmother role played by Rohini Hattangidi garu. And what a beautiful coincidence, ma'am. It's an honor, ma'am. Thank you so much. And Rohini, ma'am, thank you so much. And andaru mimmalni oka actor ga chustaru, ma'am, but I'm a big fan of your writing, ma'am. Dialogue writer ga naaku telusu. Welcome Obama. I love the writing dialogues. So I want you to please make your comeback to with your pen power, ma'am, again. And coming to this content andi. సో ఈ October 16th దీపావళి రోజు కాలుష్యానికి దూరంగా ఫ్యామిలీ అందరు ఇంట్లో కూర్చొని గడిపే సమయంలో ఈ సినిమా చూడండి. మీ అమ్మా నాన్నలతో మీరు చూడండి. మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మంచి సినిమా అండి. అండ్ ముఖ్యంగా మధు అంబట్ గారు, సినిమాటోగ్రఫర్ మధు అంబట్ గారు, అగైన్ ఇట్స్ అన్ ఆనర్ ఇలాంటి లెజెండ్స్ మధ్యలో నిలబడడం అనేది. మధు అంబట్ గారు నాకు తెలిసినంత వరకు ఈ సంవత్సరంతో 50 years కంప్లీట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను సినిమాటోగ్రఫర్గా. 1975 వాజ్ హిజ్ ఫస్ట్ ఫిలిం యాజ్ అ డిఓపి. బికాజ్ నేను ఒక ఫిలిం స్కూల్లో చదువుకున్నాను. వీ వర్ టాట్ అబౌట్ హిజ్ వర్క్స్. తమ్ముడు కావచ్చు, బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ ఎన్ని ఫిలిమ్స్ చేస్తూ ఈ సినిమా చేశారంటే ఆ కాంటెంట్ పవర్ మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ అంటూ ఉంటారు పెద్ద యాక్టర్స్తో డేట్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి, లేకపోతే దే ఆర్ టూ బిజీ అని. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దే ఆర్ ఆల్సో బిగ్ హార్టెడ్. దానివల్లనే ఒక సముద్రకని గారు కావచ్చు, రోహిణి మ్యామ్ కావచ్చు, రోహిణి అట్టంగిడి గారు కావచ్చు, ఇంతమంది వచ్చి ఈ కథను సపోర్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. దే ఆర్ ఆల్ సినిమా లవర్స్. సో వీఆర్ అబ్సల్యూట్లీ ఆనర్డ్ టు హ్యావ్ పీపుల్ లైక్ ఆల్ ఆఫ్ యూ మ్యామ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కుటుంబరావు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ గురించి మాట్లాడేంత వయసు లేదు సార్, బట్ అంటే వయసు గురించి మాట్లాడి నేను తక్కువ చేయండి సార్. బట్ ఇంత ఎనర్జీగా మీరు ఇప్పుడు ఈ కథలు చెప్తూ ఉంటే మేమేం సాధించలేదనే ఫీలింగ్ మాకు వస్తుంది. సో ఇట్స్ అగైన్ అన్ ఆనర్ అండ్ ఇట్స్ సో ఎంకరేజింగ్ టు సీ పీపుల్ లైక్ యూ stretching out all your energies to tell stories like this, sir. And మా ప్రియమైన రాధాకృష్ణన్ గారిది ఒక చాలా సంతోషంగా ఉంది సార్ మీరు తిరిగి వచ్చినందుకు. బట్ ఆయన కంబ్యాక్ మాతో అవుతుంది అనుకున్నాం. మేము పాపం ప్రతాప్ అనే సినిమాతో 10 years తర్వాత ఆయన కంబ్యాక్ ఇస్తున్నారని. బట్ పర్లేదు, ఇది మాదే కాబట్టి మాతోనే అవుతుంది. సో వెల్కమ్ బ్యాక్ సార్. మళ్ళీ గ్యాప్ లేకుండా కంటిన్యూగా రావాలనుకుంటున్నాను. ఎందుకంటే సాహిత్య విలువలు, సంగీత విలువలు తెలిసిన అతి తక్కువ సంగీత దర్శకులు ఒక ముఖ్యమైన వ్యక్తి మీరు.
సో మళ్ళీ మీరు తిరిగి రావడం, ఇలాంటి కథను ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, ఓల్గా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమ్య గారు కంగ్రాచులేషన్స్, సౌమ్య గారు కంగ్రాచులేషన్స్, ఐమ్ సారీ. అండ్ ఈ సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవడానికి ముఖ్య కారణం సంధ్య. సో సంధ్యకి నచ్చి ఫస్ట్ తను మాకు చెప్పడం వల్ల మాకు ఈ సినిమా చూసే అవకాశం కలిగింది. థ్యాంక్ యూ సంధ్య. అండ్ అక్టోబర్ 16న మళ్ళీ చెప్తున్నాను, కాలుష్యానికి దూరంగా ఇంట్లో సకుటుంబంగా సంతోషంగా ఈ సినిమా చూసి వీక్షించాలని కోరుకుంటున్నాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Nitin garu. We couldn't have said it better. And you are a true good cinema lover. Yeah, thank you. Himamsu Popuri garu, మీరు ఇండస్ట్రియలిస్ట్ కదా, సినిమా రంగానికి రావాలని, ఈ సినిమా తీయాలని ఎందుకు ఉత్సాహపడ్డారు? Firstly, thank you for the opportunity and welcome everyone. It's actually by chance that I produced this movie. One day I went to their house and they were explaining me that they couldn't get a producer to make the movie yet, and I asked them what the story was. Chepparu nak story. So background ఏంటంటే అప్పుడే, I mean, we live here, my parents live a little far away. సో మా మామ్కి ఏదో మా అమ్మకి కొంచెం 1-2 సర్జరీస్ అయ్యి మాతో వచ్చి ఒక 15 days అట్లా 2-3 సార్లు ఉన్నారు. సో వీ వర్ ఇంటరాక్టింగ్ విత్ హర్, విత్ మై కిడ్స్ అండ్ ఎవ్రీథింగ్. వీ స్పెండ్ సమ్ వెరీ నైస్ టైమ్. ఎగ్జాక్ట్లీ అట్ దట్ టైమ్ ఐ వాస్ టోల్డ్ అబౌట్ దిస్ స్టోరీ అండ్ ఇట్ వాస్ just lovely. I connected very well and I said I'll only produce it. So it's just by chance. I mean, also I was not supposed to act, but they said there is a role for you and why don't you try. But since that was offered, everybody on the stage was so patient. I mean, I'm new to this. I don't know how to act or talk. So especially all the support crew have been very patient. Thank you for that. And I hope everyone watches the movie. Thank you for the opportunity. రోహిణి గారు, మీరు స్క్రిప్ట్ మీరు ఈ సినిమా తీయడానికి ప్రేరణ ఇచ్చారని కుటుంబరావు గారు చెప్పారు. మీకు ఈ కథ అంత నచ్చడానికి కారణం ఏమిటి? ఎందుకు అంతగా ఐడెంటిఫై అయ్యారు? అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ 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 మీ ముందుకు వస్తున్నాను ఒక మంచి కథతో. మళ్ళీ లాస్ట్ టైం మనం మీట్ అయ్యింది కోర్టు ఫంక్షన్లోను. అప్పుడు అదే మాట అన్నాను, ఎప్పుడు మంచి కథలతోని రావడం, మనం మళ్ళీ కలవడం అనేదే నాకు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఈ కథ నేను యాక్చువల్గా ఓల్గా గారి ఫ్యాన్, ఆవిడ రైటింగ్స్కి ఫ్యాన్. చదివినప్పుడు ఏమో నేనే ఫోన్ చేశాను ఆవిడకి. నేను యాక్చువల్గా అట్లాగా రైటర్స్కి ఫోన్ చేసి మాట్లాడుతూ, అంటే చెప్పాలి, మనం చెప్తేనే కదా తెలుస్తుంది వాళ్ళకని. అప్పుడు ఇట్లాంటి ఎందుకు చేయట్లేదు కుటుంబరావు గారు, ఎందుకు పిక్చర్స్ చేయట్లేదు అంటే, లేదు మేము ఇట్లా ఒక స్క్రిప్ట్ చేసాం కానీ అది ముందు తీసుకెళ్ళాను. చదవగానే నాకు చాలా నచ్చి మనం ట్రై చేద్దాం సార్ అని చెప్పి ట్రై చేసాం అనమాట. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నించున్నందుకు అంత ఒక 2 years జర్నీ. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఎప్పుడు మనకి ప్రేక్షకులకి మంచి సినిమా తీసుకురావడం అంటే అది నాకు స్వతహాగానే ఒక సినిమా లవర్గా నేను నాదేదైనా ఒక పార్ట్ అందులో ఉంటే బాగుంటుంది అని అనుకుంటాను. అందుకేనేనమాట చిన్న బడ్జెట్స్లోనేమో అసలు మాకు డబ్బులు వస్తాయా లేదా అనేదేమి చూసుకోకుండానే చేసేస్తూ ఉంటాం అనమాట. సో అలాగా స్టార్ట్ చేసిన ఈ జర్నీ, కుటుంబరావు గారి తోడు పిక్చర్ చూడగానే నేను ఇంకా ఫాస్ట్గా చేయండి సార్, ఇట్లాంటి ఒక డైరెక్టర్ మీరు, ఈ సబ్జెక్టు మనం వెంటనే చేసేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసిన ఈ జర్నీ. అందులోనేమో మంధు అంబట్ గారు, లెనిన్ గారు, తర్వాత ఏమో రోహిణి హట్టంగడి గారు నేనును చాలా సంవత్సరాల ముందు ఒక మలయాళం పిక్చర్లో యాక్ట్ చేసాం, అచ్చువేట్ అండ్ వీడు అని చెప్పేసి బాలచంద్ర మేనన్ గారి డైరెక్షన్లో అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మ్యామ్ తోటి నేను చేయడం అనేది, సో ఇట్ ఈస్ మై గుడ్ ఫార్చ్యూన్ అండి. ఇందులోనేమో నా క్యారెక్టరు ఒకలాగా ఉంటుందన్నమాట. ఆ క్యారెక్టర్ని యాక్చువల్గా మీకు నచ్చదు. ఇంతవరకు నా క్యారెక్టర్స్ అన్ని మీకు నచ్చేలాంటి క్యారెక్టర్స్ నేను చేశాను. బట్ ఈ పిక్చర్ చూస్తున్నప్పుడు మాత్రం మీకు నా మీద అంత కోపం వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం
ఏంటి ఈ కాలంలోని ఏమిటేమిటో చేస్తున్నారు కదా, ఒక యాక్షన్ థ్రిల్లర్స్ చేస్తున్నారు, ఇది ఒక లవ్ స్టోరీ అని చెప్తున్నారు, కానీ యాక్చువల్ లవ్ స్టోరీస్ ఏమో వేరేలా ఉంటున్నాయి. ఇప్పుడు ఇలాంటి కథ ఏమిటి అంటేనేమో మనకి ఎప్పటికీ ఎన్నో దేశాలకు మనం వెళుతూ ఉంటాం, కానీ మన ఇంటికి వచ్చి మన పడక మీద పడుకుని అది చాపైనా సరే ఏదైనా సరే మన అమ్మ చేతి వంట తింటేనే మనకి ఒక తృప్తి ఉంటుంది. అట్లాంటి కథ అన్నమాట ఇది. అది కాకుండాను మనకి జీవితాల్లోని చాలామంది చెప్తూ ఉంటారనమాట, ఇంత పరిగెడుతున్నాం కదా, ఇంత పరిగెడుతున్నప్పుడు మన జీవితానికి మన వాళ్ళకి మనం ఎలా ఉన్నాము, మనం ఏమి చేయాలి అనే విషయం ఎప్పుడూ మనకి క్రాస్ అవుతూనే ఉంటుంది. అట్లా క్రాస్ అవ్వని ఒక థాట్స్ లేని మనిషి ఎవరు ఉండరు. కానీ ఒక అమ్మ ఏముంటుందంటే దాని మీదకి ఎక్కకు పడిపోతావు అంటుంది. మనమేమో అమ్మ చెప్పినట్టు వినాలి అనుకుంటాం, కానీ నిజంగా పడినప్పుడు ఆ నొప్పి మనకి తెలిసినప్పుడే అమ్మ చెప్పిన ఆ మాట విలువ మనకి తెలుస్తుందన్నమాట. ఈ పిక్చర్లోని చెప్పిందే, మీరు ఏమో మీ పేరెంట్స్ని చూసుకోవాలి అని, కానీ ఇవన్నీ చెప్పిన విషయమే, కానీ ఎలా చెప్పాము అన్నదన్నమాట కొత్తగా ఉంటుంది. ఈ పిక్చర్ చూస్తున్నప్పుడు నిజంగా మనం పడిపోయినప్పుడు మనకి దెబ్బ తగిలినప్పుడు ఒక బాధ కలుగుతుంది చూసారా, ఆ బాధని ఈ సినిమా ద్వారా మేము మీకు చూపిస్తామన్నమాట. సో అది నేనేమో స్క్రిప్ట్ చదవగానే నాకు అర్థమైంది. పిక్చర్ నేను చూసినప్పుడు ఐ బికేమ్ వెరీ ఎమోషనల్. అన్ని విషయాల్లోని ఆయన రాధాకృష్ణ గారి సాంగ్స్ వింటున్నప్పుడు కానీ, లేకపోతే ఆ జోలపాట అన్నాను, ఇది చాలా పెద్ద హిట్ అవుతుందండి, ఇంక మీదట ఒక జోలపాట ఒక అమ్మ పాట అంటే ఇదే రిపీటెడ్గా వస్తుంది చూడండి అని చెప్పేసి, ఇలాగా ఎన్ని చేసినా సరే ఇదే థియేటర్లో కూర్చుని పిక్చర్ చూసిన వెంటనే ఐ క్రైడ్ అనమాట. సో ఇంత హత్తుకుపోయేలాగా మనం చెప్పాల్సిన విషయాలు చెప్తూనే ఉండాలి అని పేరెంటింగ్లో అంటూ ఉంటారు. పిల్లలకి అన్నీ తెలిసినా సరే మనం చెప్పాల్సిన విషయాలు, అలాగే మన సమాజానికి చెప్పాల్సిన విషయాలు అన్నీ తెలుసు 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 అని మనం వదిలేసి వెళ్ళిపోకూడదు. మళ్ళీ 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 వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళకి హత్తుకునేలాగా, వాళ్ళవి గుర్తుకుంచుకుని వాటిని పాటించేలాగా చెప్పాలి అని చెప్పి అంటారు. అలా చెప్పిన ఒక కథ అన్నమాట. ఈ కథలోని నా క్యారెక్టర్ యాక్చువల్గా ఇంతవరకు నేను చేసిన ఒక షేడ్ నేను చేయగలిగిందే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక ఆర్క్ ఉందన్నమాట. ఎప్పుడు నాకు అలాంటి కోప్పడే క్యారెక్టర్స్ ఇవ్వరు, బట్ ఇందులో ఆ కోప్పడమే లాస్ట్లో వేరేలాగా తిరిగినప్పుడు ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది అనేది అర్థమైంది. బట్ అన్నీ చేసినా సరే మ్యామ్ తోటి ఒకే ఫ్రేమ్లో కూర్చున్నప్పుడు నేను ఏదేదో చేస్తూ ఉంటాను. మానిటర్ వెళ్ళి చూస్తే మ్యామ్ ఒక చిన్న చూపు కానీ, ఒక చిన్న మూమెంట్లో కానీ ఆవిడ క్యారెక్టరు, ఆవిడ అనుకున్న విషయం అట్లా వచ్చేస్తుందన్నమాట. దట్ ఈస్ అన్ యాక్టర్, అ క్యాలిబర్ ఇన్ హర్ క్యాలిబర్ అనేది నేనేదో ఇన్ని సంవత్సరాలుగా నటించేస్తున్నాను, అందరికీ నచ్చేస్తుంది అనే ఒక గర్వం నుంచి నేను మళ్ళీ నేర్చుకునే ఒక ప్లేస్కి వెళ్ళడానికి అన్నమాట. ప్రతిసారి నేను అదే అనుకుంటాను, స్టేజ్ అంటే ఎట్లాంటి ఒక విషయం కదా, థియేటర్ నుంచి వచ్చే ఆర్టిస్టులు ఒక్కొక్క ఫ్రేమ్కి ఒక్కొక్క షాట్కి ఇచ్చే విషయం వేరేలా ఉంటుంది అనేదానికి మ్యామ్ పెర్ఫార్మెన్స్ అన్నమాట ఒక ప్రతీక. మళ్ళీ ఈ జర్నీ ఈసారి మ్యామ్తో ఇట్లాంటి ఒక జర్నీ చేయగలగడం అనేది నాకు చాలా సంతోషమైన ఒక టైం. మేమందరము ఇందులో యాక్ట్ చేసిన సౌమ్య కానీ, అక్కడ మన తాన్యా కానీ, లేకపోతే హిమాంశు కానీ, మా యాక్టర్ హిమాంశు కానీ, ఎవ్రీబడి డిడ్ దర్ జాబ్ వెల్. ముఖ్యంగా చెప్పాలనుకుంటే సముద్రకని గారు ఈరోజు రాలేకపోయారు, కానీ అడగగానే మ్యామ్ ఏమో వెళ్ళి సబ్జెక్ట్ చెప్పగానే ఐఎమ్ దేర్ విత్ దిస్ ఫిల్మ్ అన్నారు. అదే అన్నమాట ఒక ఆర్టిస్ట్. ఏమీ అడగలేదు. అప్పుడేమో డేట్స్ గురించి మాట్లాడుతూ ఉంటే మేనేజర్ అన్నమాట, వాళ్ళ పిక్చర్కి వాళ్ళకి ఏం కావాలో అప్పుడు మీరు డేట్స్ ఇవ్వండి, మనం ఏదైనా అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పారని మా వెంకట్ చెప్పారనమాట. సో సముద్రకని గారు అలాంటి ఒక
నేను చెప్పానని మీట్ అయ్యారు, బట్ హీ బికేమ్ దిస్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ విత్ హోల్ హార్టెడ్లీ. ఆయనకు ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఆయన ఈరోజు రాలేకపోయారు. బట్ హీ ఈజ్ అ గ్రేట్ అసెట్ ఫర్ దిస్ సబ్జెక్ట్ అనమాట. వీటన్నిటికంటేనేమో మనం ఈ పిక్చర్ ప్రేక్షకులకి తీసుకెళ్ళాలి. మేము ముందు నుంచి మాట్లాడుకునేది అదే, ఇలాంటి మనం పిక్చర్ తీసుకెళ్తున్నాము ప్రేక్షకులకి తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి. అంటే ఆ టైంలోనే ఈటీవీ వచ్చారు అనేసరికి రియలీ ఫెల్ట్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ మీరేమో మాకందరికీ ఒక ధైర్యం ఇస్తున్నారు. మీరు ఒక మంచి సినిమా తీయాలి అనుకుంటే వీఆర్ దేర్ అనే ఒక ధైర్యాన్ని మీరు ఇస్తున్నారు. మాకని కాదు, ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్ అని కాదు, కొత్త డైరెక్టర్స్ కూడా ఒక మూసలో వెళ్ళిపోతుంది ఇండస్ట్రీ, ఆ మూసలోనే మనం చెయ్యాలి అనేది కాకుండా మనం నిజంగా మంచి కథ ఒకటి తీసుకొస్తే డెఫినెట్గా దాన్నేమో ప్రమోట్ చేయడానికి కానీ దాన్ని ప్రేక్షకులకి దగ్గరికి తీసుకెళ్ళి చేర్చడానికి కానీ మేము ఉన్నాము అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ చూసింగ్ దిస్ ఫిల్మ్. సో మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఈ ఒక మంచి ప్రేమ కథతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ 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 మంచి మంచి కథలతోనూ మంచి మంచి సినిమాలతోనే మనం కలుస్తాము అని ఒక నమ్మకం ఉంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ డ్యూడ్ వస్తుంది. సో ఎనీవే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్స్ టు కుటుంబరావు గారు ఫర్ గివింగ్ మీ దిస్ సుజాత, మ్యామ్ ఫర్ రైటింగ్ దిస్ సుజాత. అండ్ ఈ పిక్చర్ చూసిన తర్వాత మీ దగ్గర నుంచి మీ నుంచి వచ్చే ఒక రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు డెఫినెట్గా తెలుసు మీరు అందరూ దీనికి ఎట్లా స్పందిస్తారు అనేది నాకు బాగా తెలుసు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ రెస్పాన్స్. థ్యాంక్ యూ. Thank you very much, Rohini Garu, for your genuine love and your kind words. Rohini Hattangadi Garu, we are told that you accepted this role as soon as you heard the script. Could you tell us a little bit about your role and how you felt during the shooting? నేను చెప్తే ఓకేనా, లేకపోతే మ్యామ్ మాట్లాడితే అది అర్థమైపోతుంది అంటే నేను వదిలేస్తాను, తెలుగులో చెప్పను. Yes, ma'am. क्या बोली? नहीं, I said if you want I can translate, but if you are okay, you understand whatever ma'am is saying, I will not translate. Namaskar. I don't know Telugu, but I have done so many films, right from Sitaramaya Gari Manoralu to ఒక మంచి ప్రేమ కథ. ఒక మంచి ప్రేమ కథ. Long back, nearly 20 years back, once Volgaji and Kutumraji, they approached me for some other film, but that time it didn't happen. And when again she called me up and told me the story and asked me whether I can do the film, I immediately accepted because I really wanted to work with these people who are with good cinema. And to my surprise and my fortune, Rohini was also involved in it. That's what I came to know afterwards. And as she told you told them, na? Yeah. We did a Malayalam film together long back. So it was, I knew that time it was going to be a fun working with these people. The story itself is very dear to us because nowadays, because of corporate things and because of our fast life, we tend to go fast in our lives, and we have to stop. We have to take a pause, look around, and grab whatever we have to know surrounding us, and then again go forward. We are lacking that pause, and I think this film tells us to stop, watch, and then go. So I believe this theme really attracted me towards this film, and that's why I wanted to do this film.
I think everybody has said so much about the film and so much about their work, and it was fun. Though I knew only Rohini and these three people, I didn't know anybody else. But by the end of the film, I thought that I know them forever. So it was. I really thank Kutumbarao-ji and Volgaji to include me in this film and giving me such a good experience. And I thank ETV Win to release this film on OTT because these kind of films people don't come to see in theater. They want something else, and that's why OTT platforms nowadays are really for good films, and I believe Oka Manchi Prema Katha is a good film, and they got a good platform to show the film. So I thank ETV Win also. Thank you so much. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఓల్గా గారు, ఈ కథను సినిమాగా స్క్రిప్ట్గా చేయాలని ఎప్పుడు ఎందుకు అనుకున్నారు? అందరికీ నమస్కారం. ఈ కథ నేను ఒక చిన్న కథగా రాశాను. అది రాసి కూడా చాలా కాలం అయింది. రాసినప్పుడు ఒక మ్యాగజైన్లో అది ప్రింట్ అయినప్పుడు ఆ సమయంలో నేను ఢిల్లీలో సాహిత్య అకాడమీ అవార్డు తీసుకోవటానికి వెళ్ళున్నప్పుడు కాళీపట్నం రామారావు గారనే ఒక గొప్ప రచయిత ఫోన్ చేసి, చాలా మంచి కథ రాశావు, దాన్ని మీకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి సినిమాగా కూడా తీయండి అమ్మా అన్నారు. నేను ఏంటి ఇంత పెద్ద ఆయన సినిమాలు అంటే ఆయనకు అంత ఇది లేదు, దీన్ని ఎందుకు సినిమా తీయమంటున్నారు అని చాలా ఆశ్చర్యపోయాను. సరే అలాగేనండి అని చెప్పి వచ్చిన తర్వాత దాన్ని స్క్రిప్ట్గా రాసుకుని అలా పెట్టుకున్నాం. అయితే రోహిణి గారు ఎప్పుడైతే నా నవల పంపా తీరాన్ని ఆవిష్కరించడానికి వచ్చారో అప్పుడు మాటల్లో ఈ విషయం చెప్పగానే ఏమైనా సరే దాన్ని సినిమాగా తీయాలి మీరు అని చాలా పట్టుబట్టినంత పని చేశారనమాట. మేము దాని గురించి ఆలోచించి ఎన్నో ప్రయత్నాలు చేసుకుని చివరికి హిమాంశు వచ్చి మీరు ఈ సినిమా తీస్తున్నారు, నేను తీస్తున్నాను ఈ సినిమా అని చెప్పేసరికి మాకు నోట్లో మాటలేదు. మీరు ఆయన తీయటం ఏంటి, ఆయన ఇండస్ట్రీ వేరు, ఆయన వృత్తి వేరు, సినిమా ఇప్పుడు ఎందుకంటే నాకు ఈ కథ చాలా నచ్చింది, ఈ కథని నేనే తీస్తాను, మీరు తీయగలరా లేదా అది చెప్పండి అన్నారు. అంటే మేము తీయగలుగుతాము అని మేము కాన్ఫిడెంట్గా చెప్పాము. సో ఇదంతా జరిగిపోయింది. ఇదంతా జరగటం ఒక ఎత్తు. రోహిణి హట్టంగడి గారు, రోహిణి గారేమో అసలు సినిమా మాతోనే కలిసి ఉన్నారు, ఈ సినిమాని ఆవిడని వేరుగా చూడలేము. రోహిణి హట్టంగడి గారికి కథ చెప్పగానే చాలా ఆనందంగా, ఇష్టంగా, ఆత్మీయంగా ఈ క్యారెక్టర్ చేయటానికి ఒప్పుకున్నారు. ఒప్పుకుంటారని కూడా మేము అనుకున్నాం. ఎందుకంటే మంచి సినిమాని ప్రేమించేటటువంటి వాళ్ళు, మంచి పాత్రలు ధరించాలనుకునేటటువంటి నటీనటులు ఎవ్వరూ ఇలాంటి పాత్రల్ని వదులుకోరు. సో కాబట్టి ఆవిడ ఒప్పుకున్నారు. సముద్రఖని గారు ఇంకా ఆశ్చర్యం. ఆయన చాలా బిజీ, ఆయన డైరెక్టర్ అంతా. ఆయనకు మాకు అసలు పరిచయం కూడా లేదు. రోహిణి గారు వెళ్ళండి చెప్పండి కథ అంటే నేను కుటుంబరావు వెళ్ళానికి కథ ఎంత 10 నిమిషాల్లో చెప్పేశాం. 10 నిమిషాల్లో ఇది కథ అని చెప్పగానే నేను చేద్దామండి, మనం చేసేద్దామని. అలాగే మేము ఎప్పుడు పెట్టుకుంటే డేట్స్ అప్పుడు ఇస్తానన్నారు. మీరు పెట్టుకొని నాకు ఫోన్ చేయండి నేను ఇచ్చేస్తానని. ఎంత కోఆపరేట్ చేశారు. ముగ్గురు సినిమాని నిజంగా అభిమానించేవాళ్ళు, మంచి సినిమా రావాలని కోరుకునేవాళ్ళు మాకు దొరకటం అనేది మా అదృష్టం.
అలాగే నిర్మాత మా అదృష్టం. అట్లా ప్రతిదీ కలిసి వచ్చి చివరికి ఈటీవీ విన్ వాళ్ళు దీన్ని తీసుకోవటం మా అదృష్టం. ఎందుకంటే నేను రాసిన నవలలన్నీ చతురలోనే ఎప్పుడు 1985 నుంచి 2017 వరకు నేను రాసిన ప్రతి నవల చతుర్లోనే వచ్చింది. నేను రచయిత్రిగా ఎదగటానికి కారణమైనటువంటి సంస్థ అది. అలాగే 1986 నుంచి 96 వరకు నేను ఉషా కిరణ్ మూవీస్లో భాగస్వామి, అంటే అందులో పనిచేశాను. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించినటువంటి చిత్రాల కథా విభాగపు ఎగ్జిక్యూటివ్గా, సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్టోరీ డిపార్ట్మెంట్, దాంట్లో రామోజీరావు గారితో కలిసి పనిచేశాను, బాపినీడి గారితో కలిసి పనిచేశాను. అప్పుడు నేను నేర్చుకున్నాను స్క్రిప్ట్ రాయటం. అప్పుడు నేను సంజ అంతే ఉండేదాన్నేమో, ఈ సంజ నాకంటే చిన్నదయ్యి ఉండొచ్చు అప్పటి వయసుతో కంపేర్ చేసిన. అప్పుడు ఒక్కొక్క సినిమా మేము చేసినవి చూస్తే మౌన పోరాటం, మనసు మమత, అశ్విని, మామాశ్రీ, ఇట్లా ఒకటి కాదు ప్రతి సినిమా హిట్టే, పీపుల్స్ ఎన్కౌంటర్, ఇలా ప్రతి సినిమాకి ఆ కథని ఎంచుకోవటంలో ఈ కథా అంశాన్ని రామోజీరావు గారితో చెప్పటం, ఆ తర్వాత దానికి తగిన రచయితని దర్శకుడిని పిలిపించి వాళ్ళిద్దరినీ కలిపి కూర్చోబెట్టి ఆ స్క్రిప్ట్ మొత్తం తయారు చేయటం, తయారు చేయించిన దాన్ని చివరి రూపాన్ని రామోజీరావు గారి దగ్గరికి తీసుకెళ్ళి సాయంత్రం దాదాపు 6-7 కూర్చుంటే ఒక్కో రోజు రాత్రి 11 గంటలయ్యేది. రామోజీరావు గారు, దర్శకుడు, రచయిత, నేను అలా చర్చలు చేసి ఆయన ఆమోద ముద్ర వేసిన తర్వాత అది షూటింగ్కి వెళ్ళేదన్నమాట. నిజంగా ఆ రోజులు గుర్తొస్తే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేను. మర్చిపోలేని సంవత్సరాల 10-11 సంవత్సరాలు. మళ్ళీ నేను ఇక్కడ ఈటీవీ విన్లో ఈ సినిమాని ఇచ్చి ఆ సంస్థలోకి రావటం అనేది నాకు కొత్తగా ఏమీ లేదు, నా పుట్టింటికి నేను వచ్చినట్లుగా ఉందన్నమాట. నా కథ చతురలో వస్తుంది, నా కథ సినిమాగా తీస్తే ఈటీవీ విన్లో వస్తుంది అన్నట్లుగా ఉన్నది. బాపినీడి గారు దీని ముందు వీళ్ళంతా టీం అంతా చూశారు, సంజ, నితిన్, వీళ్ళందరూ చూసి వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. తర్వాత నేను బాపినీడి గారికి అంతకుముందు బాగా పరిచయం, మేము కలిసి 11 ఏళ్ళు పనిచేశాం కదా. ఆయనకి ఊరికే ఇది మా సినిమాని ఒక టీజర్ పంపాను. టీజర్ని చూసి ఇది అందరూ ఇవాల్టి సమస్య కదా, అందరూ రిలేట్ అయ్యే సమస్య, తప్పకుండా మనం చేద్దామని అన్నారు. ఆయన అంటే రామోజీరావు గారి నుంచి అక్కడ పనిచేసిన వాళ్ళందరూ నేర్చుకునేది ఏంటంటే డెసిషన్స్ తొందరగా కరెక్ట్గా తీసుకోవటం అనేది, అది మేము అందరం నేర్చుకున్నాం అనమాట. అట్లాంటి ఆ డెసిషన్ తీసుకున్నారు, ఇది సినిమా మంచిది అని. అట్లాగే రామోజీరావు గారి ఉషా కిరణ్ మూవీస్ నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా చాలా మంచి సినిమాలు, సమాజానికి ఉపయోగపడే సినిమాలు. ఒక ఉపయోగపడని అంశంతో సినిమా తీసినటువంటి దాఖలా అసలు లేనే లేదు. అట్లాంటి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్తో కలిసి ఈ సినిమా రిలీజ్ చేయటం అనేటటువంటిది, ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్ళటం అనేది ఇవాళ నిజంగా నాకు చాలా ఉద్వేగంతో ఉన్నాను. ఎందుకంటే చెప్పాను కదా, నా పుట్టింటికి వచ్చిన ఫీలింగు, నా ఫాదర్ ఫిగర్ లాంటి రామోజీరావు గారి సంస్థలో మళ్ళీ ఈ సినిమా వస్తోంది అనేటటువంటి సంతోషం, గర్వం, ఆనందం అన్నీ కలగలిస్తున్నాయి. ఇంకా సినిమా కథను గురించి మనం మాట్లాడుకుందాం, డైరెక్టర్ గారు చెప్తారు. ఈ కథ ఇవాళ చాలా అవసరమైన కథ. వీళ్ళందరూ చెప్పినట్లు మనమందరం మన కెరియర్స్లో పడి కొట్టుకుపోతున్నాం. ఉద్యోగాలు, డబ్బులు, కెరియర్, ప్రమోషన్లు, పదవులు, వీటన్నిటి పరుగులో ఎక్కడ మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాం మనం దాన్ని మర్చిపోతున్నాం. ఒకసారి ఆగండి, వచ్చినటువంటి
ప్రదేశానికి వెళ్ళండి. మనం ఎక్కడ ఎవరి ఒళ్ళో పెరిగామో వాళ్ళ ఒడిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరి గుండెల మీద ఆడుకున్నామో ఆ గుండెలలో మన కోసం ఉప్పొంగుతున్న ప్రేమను, బెంగను, మమకారాన్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మీరు ఇప్పటిదాకా మీ పరుగులో ఉన్న అలసటను, అశాంతిని, అలజడిని మర్చిపోతారు. మీరు మళ్ళీ కొత్త మనుషులు అవుతారు. మీరు ఇప్పుడు ఉన్నటువంటి రూపానికి అప్పుడుండే రూపానికి అసలు తేడా ఎంత స్పష్టంగానో మీకే తెలుస్తుంది అని చెప్పే సినిమా. యువతరం కోసం తీసిన సినిమా. ఇందులో పెద్దవాళ్ళు నటించవచ్చు. నటించింది రోహిణి హట్టంగడి గారు కానీ, రోహిణి గారు కానీ అమ్మమ్మలుగా నటించిన వాళ్ళు కావచ్చు. కానీ ఈ సినిమా మేము తీసింది మాత్రం, వాళ్ళు నటించింది మాత్రం యువతరం కోసం. ఇది వాళ్ళకు సంబంధించిన కథ. వాళ్ళు ఆగి నిలబడి చూసుకోవాల్సినటువంటి కథ. వాళ్ళు ఐడెంటిఫై అవుతారనే నమ్మకంతోనే తీశాము. అలాంటి కథకి మంచి మ్యూజిక్ ఇచ్చారు రాధాకృష్ణ గారు, ఇంకా కుటుంబరావు గారు. నేను కలిసి ఈ సినిమా ప్రయాణం భద్రం కొడుకో దగ్గర నుంచి చేస్తూ ఉన్నాము. మాకిద్దరికి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి రచయితగా నాకు పూర్తి స్వేచ్ఛ, స్వతంత్రం. అలాగే దర్శకుడిగా ఆయన ఏంటో నాకు తెలుసు కాబట్టి ఆయన స్పేస్లోకి నేను వెళ్ళకపోవటం, ఇవన్నీ కూడా ఈ సినిమాకి, ఇంతకు ముందు సినిమాలకు కూడా ఒక బలాన్ని, ఒక మంచి రూపుని ఇచ్చాయి. సో అందరికీ ఈ కథని ఈ రూపానికి తీసుకువచ్చిన వాళ్ళందరికీ, కుటుంబరావు గారికి, రాధాకృష్ణ గారికి, రోహిణి హట్టంగడి గారికి, మా అభిమాన నటులు, ఎవరి నటన కోసం మేము ఇలా కళ్ళు విప్పుకుని చూస్తామో మనందరం, ఆ నటులు వీళ్ళిద్దరూ. ఇప్పటి వరకు ఈవిడ అల్లరి చిల్లరిగా బాధ్యత లేకుండా పెరిగే కొడుకులకు తల్లిగా నటించారు. ఇందులో ఒక తల్లికి కూతురుగా నటించి ఎలాంటి సందేశాన్ని మనకి ఇచ్చారో చూద్దాం. అట్లాగే ఇక హిమాంశు ప్రభు గారు, మేము భద్రం కొడుకో సమవయస్కులు మనం, ఇంకా నాకంటే చిన్నవారే కానీ భద్రం కొడుకో సమయం నుంచి మా సినిమాలను, మా రచనల్ని అన్నింటినీ బాగా ఇష్టపడి దగ్గరగా ఆత్మీయంగా ఉండేవాళ్ళు. ఈరోజు రావటం చాలా బాగుంది, దానికి కూడా సంతోషం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఓల్గా గారు. ఈ ఒక మంచి ప్రేమ కథ సినిమా ఆరిజిన్ నుంచి అసలు ఈ కాన్సెప్ట్ ఇదంతా కూడా ఎలా జరిగిందని చాలా స్పష్టంగా చెప్పినందుకు చాలా థ్యాంక్స్. సంధ్య గారు ఫ్రమ్ ఈటీవీ విన్, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సే అ ఫ్యూ వర్డ్స్. హలో అండి, ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని మేడం. అండ్ ఈ మూవీ చూసినప్పుడు నాకు అనిపించింది ఒకటండి, ఇది ఒక సినిమా మాత్రమే కాదు, మనందరికీ కావాల్సిన ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ మెసేజ్ అని చెప్పి అనిపించింది. అండ్ ఐ రియలైజ్డ్ ఇంత బిజీ టైంలో, మనమున్న ఈ లైఫ్ స్టైల్లో మనకు కావాల్సిన కంపల్సరీ చిత్రం ఏదైనా ఉంది అంటే ఇది ఒక ఫిలిం మాత్రమే. ఇందులో ఉన్న ప్రతి ఒక్క డైలాగ్, ప్రతి ఒక్క సీన్ ఒక సినిమా మాత్రంగానే కాదు, మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క సిచ్యువేషన్ని అందరూ రిలేట్ అవుతారు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా. సో మనందరికీ కూడా ఎంతో మనసుకి హత్తుకునే ఒక ప్రేమ కథ ఇదే అండి, ఒక మంచి ప్రేమ కథ. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నేను మిమ్మల్ని చూసినప్పుడు అనుకోలేదు ఇట్లాంటి ఒక క్యారెక్టర్లో మిమ్మల్ని చూస్తాను అని. దెన్ ద క్యారెక్టర్ షిఫ్ట్ ఎప్పుడైతే ఉందో అప్పుడు ఇట్ వాజ్ అ పీక్ మూమెంట్. నేను ఇంకా లిటరల్లీ అసలు ఏడ్చేసాను కూడా, ఇంకా అంత మంచిగా అనిపించింది. ప్రతి ఒక్కరు కంపల్సరీ ఈ టీవీ విన్లో చూడండి. అండ్ మీ రివ్యూస్ కానీ మీ సపోర్ట్ కానీ మా అందరికీ చాలా విలువైనవి. ఇట్లాంటి సినిమాలు ఇంకా ముందు చాలా మేము ఎంకరేజ్ చేస్తాము అండ్ రావాలని కూడా కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇట్లాంటి ఒక మంచి సినిమాని మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ సంధ్య గారు. అక్కినేని కుటుంబరావు గారు, స్క్రిప్ట్ దొరకగానే సినిమా తీయటం తేలిక కాదు కదా, అంతా ఎలా కుదిరింది, ఎలా చేశారు ఇదంతా? మిత్రులందరికీ నమస్కారం. సినిమా తీయటానికి స్క్రిప్ట్ ఎంత ముఖ్యమో
స్క్రిప్ట్ దొరికాక ఆర్టిస్టులు అంతకంటే ముఖ్యం, ఆర్టిస్టులు దొరికాక టెక్నీషియన్స్ అంతకంటే ముఖ్యం. నేను ఒక సినిమా అని అనుకుంటే, అది తీయాలి అని అనుకుంటే, సరే స్క్రిప్టు ఓల్గా గారు రాస్తారు, ఇద్దరం కూర్చుంటాం, డిస్కస్ చేసుకుంటాం, అది ఫైనలైజ్ చేసుకుంటాం. దీనిలో ఆర్టిస్టులు ఎవరైతే బాగుంటుంది అనుకుని ఇంకా వేటాడటం మొదలెడతాం. చెప్పాలంటే అంటే ఎటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తామంటే మీరు ఊహించలేరు. మేము ఓంపురి దగ్గరికి వెళ్ళాం, నజీరుద్దీన్ షా దగ్గరికి వెళ్ళాం, ఇంకెక్కడెక్కడికో వెళ్ళాం ఒక్కొక్కసారి. అంటే వర్కౌట్ అవ్వయి. మన రోహిణి హట్టంగడి గారి దగ్గరికి నేను తోడు సినిమా అప్పుడే వెళ్ళాం, వెళ్ళి చెప్పాం కదా, ఆవిడ ఓకే అని అన్నారు, చాలా నచ్చింది ఆవిడకి. అయితే దానికి ఆవిడికి తోడుగా ఉండాల్సిన గుమ్మడి గారికి ఆరోగ్యం పాడైపోయింది. యాక్చువల్గా గుమ్మడి గారు ఆ తోడు సినిమా చేద్దామని ఆయనే చెప్పాడు నాకు, చేస్తామని స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం. అంతా అయిన తర్వాత ఒకరోజు ఫోన్ చేసి, కుటుంబరావు గారు నేను చేయలేని సినిమా, నా వాయిస్ పోయింది, నా ఒరిజినల్ వాయిస్ కాకుండా నేను సినిమా చేయలేను, కాబట్టి నన్ను డ్రాప్ చేసి మీరు వేరే వాళ్ళని ఎత్తుక్కోండి అన్నాడు. అప్పుడు నిజంగా మేము కొంచెం స్ట్రగుల్ పడ్డాం, కొంతమంది కోసం ట్రై చేసాం. సరే, మన తెలుగులో ఉన్నటువంటి వాతావరణం ఎట్లా ఉంటుందంటే ఒక ప్యారలల్ ఫిల్మ్ మూమెంట్ అనేది కొంచెం తక్కువ మనకి. నటులు వాళ్ళ రెమ్యునరేషను వాళ్ళు అవి చూసుకుంటారు మెయిన్గా. క్యారెక్టరు మంచి క్యారెక్టరు అయితే తక్కువ రెమ్యునరేషన్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారేమో, నాకు ఆ రోజుల్లో తగల్లా. సో నేను ఇంకా ఆవిడ కాదు అనుకుని, రోహిణి హట్టంగడి గారు కాదు, ఇంకొక జోడీని చూడాలి మనం అనుకుని, అప్పుడు వెతికి చాలామంది కాదన్న తర్వాత మేము నిరాశ పొందకుండా ఆఖరికి శరత్ బాబు, గీత వాళ్ళతో ఒక సినిమా అనుకున్నాం. దానికి చాలా చక్కటి మ్యూజిక్ కావాలి. ఎట్లా? మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని అడుగుదాం అనుకున్నాం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఎక్కడో ఉంటాడు హిమాలయాల దగ్గర, మనమేమి ఇక్కడ కూర్చున్నాం. ఆయన దగ్గరికి చేరాలంటే చాలా కష్టం అని అనుకున్నాం మేము. కానీ కొంచెం ధైర్యం చేసి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎంత క్లోజ్గా మాట్లాడి ఎంత చక్కగా కోఆపరేట్ చేశారంటే, మాకు చేసేద్దాం కుటుంబరావు గారు, నేను వస్తా కదా, మీకు ఎక్కడ కావాలి చెప్పండి, ఎప్పుడు కావాలి చెప్పండి, ఇట్లా మాట్లాడారు. అంటే మనం చాలా గొప్పవాళ్ళు అనుకుని దూరంగా ఉంటాం కదా, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఎందుకయ్యారంటే మనకు చాలా దగ్గర వాళ్ళు. అలా అవట్ల వలన మనకి రోహిణి హట్టంగడి గారికి మొన్న ఫోన్ చేసి ఈ కథ కోసం మాట్లాడదాం అనుకుని, నేను ఓల్గాని హైదరాబాద్ నుంచి అంటే, కుటుంబరావు గారు ఎట్లా ఉన్నారు అని అడిగింది ఆవిడ. 37 సంవత్సరాల తర్వాత కుటుంబరావు గుర్తున్నాడు ఆవిడకి. నాతో సినిమా చేయలే అప్పటికి. అంటే ఎలా ఉంటారంటే ఈ గ్రేట్ పర్సన్స్ అలాగే ఉంటారు. అంటే వాళ్ళు చెప్పిన కథల గురించో, వాళ్ళ మనసుల గురించో, వాళ్ళ మనిషి గురించో వాళ్ళు ఒక అవగాహనతో ఉంటారనమాట. వస్తున్నామండి మళ్ళీ అని చెప్పేసి ఇద్దరం కలిసి వెళ్ళాం అనమాట. వెళ్ళి కథ చెప్పాం, చేసేద్దామని చెప్పారు ఆవిడ. రోహిణి గారు అయితే ఆవిడ లేకపోతే ఈ సినిమా మొదలయ్యేది కాదు నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో చాలా రోజులైంది సినిమా చేసి, వద్దులే ఇంకా అనే పద్ధతిలో అనుకున్నాను నేను, ఇంకేం చేస్తాంలే అని అనుకున్నాను. రోహిణి గారు వచ్చి, అదేంటండి ఇంత మంచి కథ చేయకపోతే ఎట్లాగండి, అది ఇది అని చెప్పి ఈ కథ మొదలవడానికి, అంటే ఈ స్క్రిప్టు సినిమా చేయటానికి ఇక ఎంత ఫోర్స్ చేశారంటే ఆవిడ, మేము ఒక సందర్భంలో ఆవిడని కొంచెం అనుకున్నాం, ఏంటి రోహిణి గారు వచ్చి లేనిపోయింది పెట్టాడు వెనక, ఈవిడ పెట్టారని అనుకున్నాం మేము. ఎందుకంటే ఆ తలకాయ నొప్పులు అట్లా ఉంటాయి కదా దానిలో, ఎంత తలనొప్పి పెట్టింది ఈవిడ అని అనుకున్నా. కానీ ఇవాళ ఆ సినిమా చూస్తుంటే మనం, రోహిణి గారు దీనిలో మొత్తం మేము ఎంత ప్రయాణం చేసామో ఆవిడ కూడా అంతా ప్రయాణం చేసింది. మొదట పెట్టించడమే కాదు, తర్వాత కూడా ఎంత హెల్ప్ చేశారంటే ఆవిడ, ఈయన మన సముద్రకని గారిని కలవటం గురించి కానీ, ఆయన్ని కొంచెం మాట్లాడి ఒప్పించడం కానీ, ఆయన నిజంగా ఆయన ఎంత పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళ తెలుగులో కానీ మా తమిళ మలయాళ సినిమాల్లో ఆయన మా సినిమాకి రాగలుగుతాడని అనుకోరు ఎవరు. మా పోస్టర్ చూసి ఆవేశపడతారు, ఇదేంటి అక్కినేని కుటుంబరావు సినిమాలో ఈయన అని. ఎందుకంటే డిస్కుని అని పొట్లాడుకుని కాల్చుకుని ఇది చేసుకునే సినిమాలన్నీ ఆయనయే కదా. ఆయన ఆ సినిమాల్లో నటించిన తర్వాత అంటున్నాడు,
పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని కత్తులు పెట్టుకుని సినిమా చేసేవాడిని అండి బాబు. భలే నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు అంటున్నారు. అంటే ఎంత కోఆపరేటివ్గా ఉన్నారో ఆ డేట్స్ ఇవ్వటంలో కానీ అన్ని విషయాలు కానీ. రోహిణి హట్టంగడి గారు నాతో వస్తామని చెప్పిన తర్వాత ఆవిడ చాలా సీరియస్ థియేటర్ పర్సన్. రెగ్యులర్గా నాటకాలు వేస్తూ ఉంటారు అక్కడ, మరాఠీలోనో హిందీలోనో. వారానికి 2 రోజులు 3 రోజులు నాటకానికి పెడతారు ఇప్పటికి కూడా. మరి నాకు నాటకాలు ఇది ఉంది కదా అని అన్నారన్నమాట. అంటే మేమన్నాము ఒక శనివారాలు వెళ్తురు కానీ కావాలంటే మళ్ళీ మండే నుంచి ఫ్రైడే వరకు చేసుకుందాం అన్నాం అనమాట. దానికి ఆవిడ ఒప్పుకుని వచ్చారు. అలాగే వెళ్ళారు. 2 times వెళ్ళి పూనాలో నాటకాలు వేసి వచ్చారు. మేము సినిమా మొదలు పెట్టడానికి ముందు డేట్స్ అడిగినప్పుడు ఆవిడ ఏమన్నారంటే, నేను యుఎస్ఏ వెళ్తున్నాను, 3 weeks తర్వాత వస్తాను, మీరు అప్పుడు దాకా ఆగుతారా అన్నారు. ఎప్పుడు వస్తే అప్పుడే మొదలు పెడతామని చెప్పాం. అలాగే ఆవిడ వచ్చాక మనకు డేట్స్ ఇచ్చారు, మొదలుపెట్టాం. అంటే ఆర్టిస్టులు ఎంత చక్కగా కోఆపరేట్ చేస్తారంటే మాకు. ఈవెన్ బ్రహ్మానందం గారు నా తోడు సినిమాలో ఎంత కోఆపరేట్ చేశాడు. అంటే ఆయన కమర్షియల్, పెద్ద కమర్షియల్ అని అనుకుంటారు కదా జనం అంతా. అట్లా ఏమి ఉండదు, మన కథను బట్టి ఉంటుంది. నేను మంచి సినిమా తీశాను అనుకుంటున్నారు మీరంతా. నేను ఒక్కడిని తీయలే అది. నేను మంచి సినిమా ఎప్పుడు తీయలేను. నేను ఒక మధు అంబట్ లేకపోతే, ఒక లెనిన్ లేకపోతే, ఒక రాధాకృష్ణ గారు లేకపోతే ఈ సినిమా అవ్వదు కదా. ఎలాంటి మహానుభావులు వాళ్ళు. మధు అంబట్టు 50 years నుంచి 350 సినిమాలకి కెమెరా ఇచ్చేశారు, 5 సినిమాలు డైరెక్ట్ చేశాడు, ఎన్నో నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. వాల్ట్ డిస్నీలో ఆయన పనిచేస్తానని వెళ్తే హాలీవుడ్ కెమెరామెన్ ఇక్కడ రిజిస్టర్ అవ్వలేదు ఆయన, కాబట్టి చేయడానికి వెళ్ళలేదంటే వాల్ట్ డిస్నీ వాళ్ళు ఆయన దానిలో రిజిస్టర్ చేయించి వాళ్ళు చేయించుకున్నారు. ఆ మధు అంబట్ వచ్చేసి మా దగ్గర మేము చాపేస్తే చాప మీద, కుర్చీ వేస్తే కుర్చీ మీద కూర్చొని పనిచేస్తాడు మాకు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ సినిమా ఆయన పనిచేస్తున్నప్పుడు నేను ఒక చిల్డ్రన్ ఫిలిం చేద్దామని అడిగా. పెట్టుకోండి అన్నాడు. ఇప్పుడు ఎట్లా పెట్టుకోవాలి, మీరు ఉన్నారు కదా అన్న, చేస్తున్నారు కదా అన్న. లేదు మీరు పగల పెట్టుకోండి, నేను నైట్ చేసుకుంటాను లేదు అన్నాడు. సరే నేను పెట్టుకున్నాను. నాది ఏముంది 15-20 రోజులు అయిపోతుంది నా చిల్డ్రన్ ఫిలిము. పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు అడిగాడు ఆయన, ఏంటి 10 రోజుల నుంచి కనపట్టలేదు నువ్వు నాకు పగలని. నేను ఇంకో చిల్డ్రన్ ఫిలిం చేస్తున్నానులే అన్నాడు. అదేంటి నా ఫిలిం వదిలిపెట్టి అక్కడ చేయడం, అది బ్యూటిఫుల్ ఫిలిం, మీ ఫిలిం కాదు అది అన్నాడు. అంటే ఆయన పవన్ కళ్యాణ్ ఈయనతో ఏం సినిమా అది, దాని బడ్జెట్ ఏంటి అంటేను, ఇదిగో మీ బెడ్రూమ్ అంత బడ్జెట్ అది అన్నాడు. ఆ బడ్జెట్తో మనం సినిమాలు చేస్తాం. ఆ సినిమాకి ఆయన వస్తాడు, అక్కడేమో కోట్లు నడుస్తూ ఉంటాయి. అంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మంచి ఫిలిం చేస్తున్నాం అని అంటే చేస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మంచి ఫిలిం చేద్దాం అనుకునే డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఎవరైనా సరే ఆర్టిస్టులు కానీ, ఇది రోజులు కాదులే అని అనుకోవటానికి లేదు. ఇప్పుడు ఎవరు కోఆపరేట్ చేయరు అని అనుకోవటానికి లేదు, కోఆపరేట్ చేస్తారు. మన దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంటే వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే వాళ్ళు చక్కగా కోఆపరేట్ చేస్తారు. అట్లా చేశారు, నాకు అందరూ చేశారు. అందువల్లే మనం ఈ సినిమా చేయగలిగాం. ఈ సినిమా చేయటానికి నేను నిజంగా వీళ్ళిద్దరితో 20 రోజులు కలిసి పని చేయగలనని నేను ఎప్పుడు అనుకోలే. ఎందుకంటే మన చిన్న రోహిణి గారు, ఏంటంటే ఇవ్వండి పెద్ద రోహిణి చిన్న రోహిణి అంటున్నాం మేము. ఎందుకంటే పెద్ద ముల్లేటి అవన్నీ గుర్తుండవు నాకు. రోహిణి ముల్లేటి అనేది గుర్తుండదు. రోహిణి అంటే ఓకే. చిన్న రోహిణి గారు చిన్నప్పటి నుంచి యశోదా కృష్ణలో కృష్ణుడిగా చేశారు ఆవిడ, 5 ఏళ్ల పిల్ల. అప్పటి నుంచి చూశాను నేను ఆవిడని. చాలా ఇష్టం, చాలా చక్కటి మంచి ఫేస్. అంటే చూడగానే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకి. అలాంటి ఫేస్లు కొన్ని ఉంటాయి. ఆవిడంటే మా ఇద్దరికి చాలా ఇష్టం. ఈ అనుకోగానే ఈవిడ పెట్టుకోవాలనుకున్నాం మేము. పెద్ద ఆవిడ సంగతి చెప్పే పని లేదు. ఆవిడ ఆ రెజ్యూమ్ పంపితే దానిలో అసలు ఎంత అద్భుతమైనటువంటి ఇవి సాధించారు ఆవిడ. ఇంటర్నేషనల్ లెవెల్లో లండన్ వాళ్ళు ఆవిడకి బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చారు, ఇండియా నుంచి ఏకైక ఉమెన్. అలాంటి అవార్డ్స్ అంటే గాంధీ సినిమా, అటెన్బరో గాంధీ సినిమాలో కస్తూర్బా వేస్తే బ్రహ్మాండమైన అవార్డ్స్ ఆవిడకి. అదొకటే కాదు, ఆవిడ ఎన్నో 100 సినిమాలు చేస్తే హిందీలో వచ్చిన ప్రతి సినిమా మేము చూసాం. అది నేను రెజ్యూమ్ చూసినప్పుడు నేను ఇందాక చెప్తున్నా ఆవిడకి, మీ సినిమాలన్నీ చూసామండి మేమని. అంటే అంత అభిమానంగా ఉండేది మనకి. మంచి ఆర్టిస్టులు అంటే వదలం మనం.
వదలం అంటే సినిమా చూడటమే కాదు, మన సినిమాలో పెట్టుకోకుండా కూడా వదలం. అలా జరిగింది ఈ సినిమాలో ఆవిడ రావడం. ఇక ఆయన గురించి చెప్పాను కదా, సముద్రకని గారి గురించి. ఆయన ఎంత కోఆపరేట్ చేశారు, డేట్స్ దగ్గర నుంచి అడ్జస్ట్ చేశారు. రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, నాకు ఈయనంటే ఏంటంటే అంతకుముందు పెద్దగా తెలియదు కానీ మనకు ఆనంద్ గోదావరి చూసిన తర్వాత ఎంత చక్కటి పాటలు అని చెప్పి, అలాగే మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్లో కూడా ఎంత హాయిగా ఎంత చక్కగా ఉంటుందో ఆ మ్యూజిక్ వినటానికి, కన్ను వినసొంపుగా. మేము ఈ సినిమా అనుకున్నప్పుడు చాలా స్మూత్గా వెళ్ళాలి మనకి స్టోరీ, ఎక్కడ ఉండకూడదు, పెద్ద పెద్ద సౌండ్స్ అవి ఉండకూడదు. ఎవరు చేస్తారు అనుకుంటే వెంటనే నాకు ఆనందను గోదావరి గుర్తొచ్చింది. ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన ఈ మధ్య చేయట్లేదే అనుకున్నాం. ఏవి చేస్తూనే ఉన్నారు, నా దృష్టికి రాలా. వెళ్తే వెంటనే ఒప్పుకున్నాడు కథను, కానీ చాలా బాగుందండి చేస్తాను నేను. ఆయన అట్లాగే చక్కగా కూర్చున్నారు. మేము పాటలు 4 పాటలు అయ్యే వరకు రోజు వెళ్ళి కూర్చునేవాళ్ళం. కంప్లీట్ చేశారు. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చక్కగా చేశారు, కోఆపరేట్ చేశారు. అట్లా వీళ్ళు టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అంత కోఆపరేట్ చేయకపోతే, ఇబ్బంది పెడితే మనం ఏమీ చేయలేం. అన్నిటికంటే ముఖ్యం ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ మా ప్రొడ్యూసరు. ఆయన ఈ సినిమాలో ఎక్కడ బిజినెస్ చూపించాలి, నాకు బిజినెస్ మ్యాన్ లక్షణాలు ఈ సినిమా దగ్గర చూపించాల. నాకు ఏది కావాలంటే అది ఓకే తీసుకోండి అనే పద్ధతిలో కూర్చున్నాడు అనమాట. ఏంటి ఈయన ఎంత ఫ్రీగానే ఇస్తున్నాడు మనకి, మన మీద నమ్మకమా లేకపోతే ఈయన వరసే అంతా అని అనుకున్నాం. కానీ వేరే బిజినెస్లో అట్లా ఉండడు, ఆయన స్ట్రిక్ట్గానే ఉంటాడు. అంటే మన మీద నమ్మకం, మన కథ మీద నమ్మకం, మన సినిమా మీద నమ్మకం అనమాట. అలా ఈ సినిమా చాలా చక్కగా వచ్చింది. మీరందరూ చూస్తారు, వీళ్ళంతా చెప్పారు ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది. ఒకటే దానిలో చివరిలో ఆయన అంటాడు, ఇందాక విన్నారు మీరు, వాళ్ళ చేతుల్లో నుంచి మనం ఈ ప్రపంచంలోకి వచ్చాం, మన చేతుల్లో నుంచి వాళ్ళు వెళ్ళాలనుకుంటారు. ఎటువంటి మాట అండి అది, మన హృదయాలు పట్టేవా? మన తల్లిదండ్రులను మనం మర్చిపోతే ఎందుకు మనం బతకటం? అదే ఆ సినిమా మొత్తం జిస్ట్. అలాగే అద్భుతమైన డైలాగులు ఆవిడ చెప్తుంది. ఆడవాళ్ళని స్ట్రాంగ్గా ఉండమంటారు, కానీ స్ట్రాంగ్గా ఉంటే భరించలేరు అంటారు. అందరూ అంటారు స్ట్రాంగ్గా ఉండాలమ్మా అని. ఆవిడ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టు చూసేవాడు, ఏంటది తలపొగరు అంటారనమాట. అట్లాగే ప్రేమ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే పెరిగినట్టు పెరగదు. దానికి మనం నీళ్లు పోయాలి, దాన్ని పెంచాలి, దానికి కావాల్సినటువంటివి తీర్చాలి, అప్పుడే పెరుగుతుంది అది. అంటే ప్రేమ ఉన్నంత మాత్రం చాలు, నువ్వు దాన్ని ఇచ్చేయాలి కూడా. ప్రేమించాలి. నాకుందలే ప్రేమ అంటే కుదరదు. ఇట్లా ఎన్ని అద్భుతమైనటువంటి డైలాగ్స్ ఉన్నాయి దానిలో. మనం నేర్చుకోవాల్సినవి, మన పిల్లలు నేర్చుకోవాల్సినవి, మన యువత నేర్చుకోవాల్సినవి. ఊరినే పరుగులు తీయటం కాదు, ఊరికి డబ్బులు సంపాదించడం కాదు. ఏం చేస్తారు? డబ్బు కోట్లు సంపాదిస్తున్నారు, బాగానే ఉంది. ఏం చేస్తారు? సుఖం ఉందా? సంతోషం ఉందా? 2 నిమిషాలు భార్యతోనూ పిల్లలతోనూ గడపగలుగుతున్నారా? తల్లిదండ్రుల సంగతి పక్కన పెడదాం. ఎందుకు ఆ పరుగు? కాస్త ఆగండి, కొంచెం ఆగండి, కొంచెం ఆలోచించండి, కొంచెం స్లో చేయండి, కొంచెం మానవత్వం ప్రదర్శించండి, తల్లిదండ్రులను చూసుకోండి. తండ్రి పడక మంచం మీద అన్నాడు, చచ్చిపోతాడు అని టెలిగ్రామ్లు వస్తే వచ్చారు పాపం. ఒకళ్ళు అమెరికా నుంచి, ఒకళ్ళు కెనడా నుంచి, ఒకళ్ళు ఢిల్లీ నుంచి. వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ని సతాయిస్తున్నారు, చచ్చిపోయాడు. ఎందుకంటే మాకు సెలవులు లేవు, వెళ్ళిపోవాలి. చచ్చిపోడా అంటే వీళ్ళ సమస్య అదనమాట. అంతేగాని తండ్రి పాపం ఇట్లా ఉన్నాడే అని కాదు. అంటే ఇవాళ సమాజం ఎలా ఉంది, మనుషులు ఎట్లా తయారవుతున్నాం, ఎంత మెకానికల్గా తయారవుతున్నాం, అవన్నీ మనం ఆలోచించాలి. ఆలోచించండి అని చెప్పడానికి ఈ సినిమా. అయితే మీకు ఎక్కడ బోరు కొట్టదు. నేను 1-2 ప్రివ్యూలు వేసాను ఇక్కడ. ఇంటర్వెల్లో ప్రతి వాళ్ళు ఏడుస్తూ బయటకు వచ్చారు. అయిపోయిన తర్వాత అందరూ నవ్వుతూ బయటకు వచ్చారు. చాలు మనకు కాస్త ఏడుపు, కాస్త నవ్వు, కాస్త ఆనంద బాష్పాలు, కాస్త విషాదాసురులు, అవి కావాల్సింది జీవితంలో. అవి లేకుండా బతికేం లాభం? చూడండి, మంచి సినిమా చూడండి. అది మీకు చూపించాలని 5-6 నెలల నుంచి మేము అనుకుంటున్నాం, కానీ ఎవరిని మేము అప్రోచ్ అవ్వాలి. అది వచ్చిన బాధ. మా బిజినెస్ మ్యాన్ ఏమో ఎప్పుడు అడిగినా నేను జర్మనీలో ఉన్నాను, నేను లండన్లో ఉన్నాడు, తర్వాత చూద్దాంలే. అంత తొందర ఎందుకండి మీకు అంటాడు.
సినిమా అయిపోయిన తర్వాత తొందర ఎందుకు ఏమిటో బాబు, కంప్లీట్ చేయాలి కదా, వెళ్ళాలి కదా అంటే ఏదో అంటాడు. ఆఖరికి బాపిరెడ్డి గారు, ఈయన, ఆ అమ్మాయి పేర్లు సరిగ్గా గుర్తుండవు నాకు, వాళ్ళంతా సినిమా కావాలని అనుకోవటం వలన ఈటీవీ విన్లో, పైగా ఈటీవీ విన్లో ఈ మధ్య ఎంత చక్కటి సినిమాలు వస్తున్నాయి, ఎంత చక్కటి వెబ్ సిరీస్ వస్తున్నాయి. దానిలో ఇది రావడం అనేది మాకు ఎంత సంతోషంగా ఉందంటే, ఎప్పుడు దానిలో ఇది వస్తుంది, సక్సెస్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది, ప్రతి వాళ్ళు చూస్తారు, మీరందరూ చూస్తారు, మీరందరూ మెచ్చుకుంటారు. ఐ నో ఇట్. థ్యాంక్ యూ. ప్రభు గారి గురించి చెప్పలే నేను, అనుకోకుండా ప్రభు ఇక్కడ కలిశాడు. నేను అనుకున్నాను 15వ తారీఖు ఒక ప్రివ్యూ వేస్తాము, ప్రభు గారిని పిలవాలి, అక్కడ నోట్ చేసుకున్నాను నేను నా దగ్గర. ఆయన నాకంటే ముందే వచ్చేసాడు, అడ్వాన్స్ అన్నమాట. థ్యాంక్ యూ ప్రభు గారు. Thank you, Kutumbarao Garu, and thank you to everybody who's on the stage, Perna. Thank you for your kind words, for your time, and most importantly, for being part of this wonderful film. I wanted to call on stage the crew behind this wonderful film. The backbone, Saujanya Garu, please come on stage. And I request all the crew to come onto the stage. Ippadiki ikkada daaka press meet aithe samaptamayindi. I request the crew to come for some photographs. Thank you very much for all of you, to all of you for coming here.